హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. మీరందరూ బాగా చేసుకున్నారని, బావుండాలని కోరుకుంటూ అయితే భోగి రోజు నాకు దేవుడి పటాలు, అలాగే దేవుడి గదంతా క్లీన్ చేసుకుందాం అని అనుకున్నాననమాట. లాస్ట్ వీక్ చేసుకుందాం అనే టైంకి నాకు కుదరలేదు. నేను చేసుకోలేకపోయాను. మార్నింగ్ అయితే బుడ్డోడు స్కూల్‌కి పంపించేసి నేనైతే ఇంకా ఈ పనులు స్టార్ట్ చేసుకున్నాననమాట. మధ్య మధ్యలో వంట చేస్తూ, అలాగే వర్క్ చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాననమాట. సో, అయితే నేను ఇది ఇయర్ బడ్స్ ఉంటాయి కదా! కొత్తవి ఉంటాయి కదా! అవి కొన్ని తీసి పెట్టుకుంటానమాట. పెట్టుకొని సో, ఇలాగా ఈజీగా బొట్లు పెట్టుకోవడానికి తొందరగా అయిపోతాయన్నమాట. మీకు యూజ్ అవుతదని ఈ బిట్ అయితే నేను యాడ్ చేస్తున్నానన్నమాట. అయితే భోగి రోజే పిల్లలకి స్కూల్ స్టార్ట్ మాట. స్కూల్‌కైతే పంపించాను. సో, ముగ్గురైతే వెళ్ళిపోయారు పిల్లలకి. సో, హడావిడిగా ఉందిమాట మార్నింగ్. తర్వాత ఇంకా నేనైతే మీటింగ్స్ అయ్యాక నేను ఇలా స్టార్ట్ చేసుకున్నాను. దేవుడు బొట్లయి పెట్టేసుకొని ఇలా దీపాలన్నీ కడిగించేసుకొని రెడీ పెట్టుకున్నానమాట. 2 వీక్స్‌కి ఇలాగ నేను కడిగి పెట్టుకొని నూనె, ఒత్తు వేసి రెడీగా పెడతానమాట. ఎర్లీగా లెగుస్తాడు కాబట్టి దీపం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా పెడతానమాట. 4 అవర్స్ పట్టిందండి. దేవుడి గదైతే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది భోగి రోజు మార్నింగ్ బుడ్డోని రెడీ చేపిచ్చేసి ఇంకా స్కూల్‌కి అయితే పంపించేశానండి. తర్వాత నేనైతే ముగ్గులేసుకున్నాను. మాకు చిన్నప్పుడు సంక్రాంతి అంటే మెయిన్‌గా అయితే పిండి వంటలు అయితే ఓ వారం ముందు నుంచి మొదలుపెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు. అలాగే ముగ్గులు బాగా వేసుకునేవాళ్ళం. నైట్ అంతా కూర్చొని కలర్స్. అలాగే ఇంకా భోగి మంటలమాట. సో, మొత్తానికైతే తర్వాత ముగ్గు వేసేసుకున్నాను. ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ పిండి వంటలు పిల్లలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి అయితే నేనైతే చేశానమాట. పిల్లలు నాకు హెల్ప్ చేశారు. ఇవి సొరకాయ చెక్కలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసరికి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే నేను చేశానండి. అలాగే జంతికలు అయితే నేను చేశాను. స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రోజుకు ఒక్కొక్క లడ్డు వేయొచ్చు కదా! చెక్కలు, జంతికలు ఇలా లడ్డు అయితే పిండి వంటలు అయితే చేసేసుకున్నాను. మా చిన్నమ్మాయి భోగి మంట వేసుకోవచ్చమ్మా సాయంత్రం అని ఒక మాట అన్న. అప్పటికి లేట్ అయిపోయిందండి. అయితే చిన్నదానికి పండగల గురించి చెప్తుంటానమాట. దాని బాగా ఇంట్రెస్ట్. అయితే ఏంటమ్మా ఏం చేస్తారు భోగికి అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఇంట్లో ఏమైనా పాత వస్తువులు కానీ లేకపోతే మన లాస్ట్ ఇయర్లో మనకి పాత బ్యాడ్ మెమొరీస్ ఏమన్నా ఉంటే దాన్ని ఇలాగా భోగి మంటల్లో ఇలాగ వదిలేస్తామమ్మా అని అంటే సో తను ఏమనుకుంది ఏంటో పేపర్లో కొన్ని రాసుకొని ఆ పేపర్ ఇందులో వేసేసిందన్నమాట. అలాగే ఆవు పిడకలు కూడా ఇంట్లో ఉన్నాయన్నమాట. సో నేనైతే పిల్లలతో నేను కూడా వేసాను అనమాట మంటల్లో. అలా జరిగిందండి భోగి రోజున ఫుల్ బిజీ మాట. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజున బుడ్డోడిని స్కూల్ యాజ్ యూజువల్ వాడిని రెడీ చేసేసి వాడికి తినిపించేసి ఇంకా నేనైతే దేవుడి మటుకి పరమాన్నం అలాగే పులిహార చేశాను. నిన్న నేను చేసిన పిండి వంటలు దేవుడి దగ్గర పెట్టుకొని ఇలా దండం పెట్టుకున్నాం. ఎందుకంటే వర్కింగ్ డే మాకు ఇక్కడ హాలిడేస్ లేవు. సో బిజీ లైఫ్లో మొత్తానికి మా సంక్రాంతి ఇయర్ అలా జరిగిందన్నమాట. సో మీకు కూడా సరదాగా చూపిద్దామని చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో మధ్యలో మళ్ళీ అలాగే లంచ్కి వచ్చేసరికి వెజ్ కాబట్టి నేనైతే పాలకూర ఫ్రై చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా